మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురగణా దేవాయ తస్మై నమః. ఈరోజు మనం భగవద్గీతలో శంకర భాష్యం అనుగుణంగా కర్మయోగాన్ని అధ్యయనం చేయబోతున్నాము. భగవద్గీత మీ అందరికీ తెలుసు, ప్రస్థానత్రయంలో ఒకటి. ఇది మహాభారతంలో భీష్మ పర్వంలో వస్తుంది. సాక్షాత్ వేదవ్యాస ఋషి దీనిని చెప్పారు. ఆయన ఈ భగవద్గీతను దీని మధ్య ఇంక్లూడ్ చేశారు ఈ మహాభారతంలో భీష్మ పర్వంలో. ఇక్కడ శ్రీకృష్ణ అర్జున గురు శిష్యులు వారి సంభాషణ రూపంలో ఈ భగవద్గీత మనకి అత్యుచ్చ జ్ఞానాన్ని అందిస్తుంది. ఇప్పుడు కర్మయోగం ఇది తృతీయ అధ్యాయం. శంకర భాష్యానికి ఫాలో అయ్యి మనం చదువుతున్నాం. అది గీతా శాస్త్రంలో ద్వితీయ అధ్యాయంలో మనం ఆల్రెడీ చదివాము. శ్రీకృష్ణ పరమాత్ముడు రెండు బుద్ధులను, రెండు నిష్టలను గురించి చెప్తారు. ఒకటి సాంఖ్య బుద్ధి, ఇంకొకటి యోగ బుద్ధి. ఇక్కడ సాంఖ్య అనే శబ్దానికి జ్ఞానం అని, యోగ అనే శబ్దానికి కర్మయోగ అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ప్రవృత్తి మార్గాన్ని అనుసరిస్తారో, అంటే ఎక్కువగా గృహస్థ ధర్మంలో ఉన్నారో వారికి యోగ కర్మయోగం అయితే, నివృత్తి మార్గాన్ని అనుసరించే వారికి, అంటే ఎక్కువగా సన్యాసం తీసుకునేవారు, సర్వకర్మ త్యాగం చేసేవారు, వారికి సాంఖ్యయోగం. సాంఖ్య అంటే జ్ఞాన మార్గాన్ని గురించి ఆయన చెప్పారు. రెండవ అధ్యాయంలో చివరి శ్లోకాలు అక్కడ స్థితప్రజ్ఞ లక్షణాన్ని గురించి చెప్పబడింది. రెండవ అధ్యాయంలో 55వ శ్లోకంలో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థాన్ మనోగతాన్, అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి శ్లోకం 72వ శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి అనే ఆ శ్లోకం, అప్పటి వరకు ఆయన సాంఖ్య బుద్ధిని అంటే జ్ఞానాన్ని గురించి, జ్ఞాననిష్టలో ఉన్నవారికి ఏది సరిపోతుందో దానిని గురించి ఆయన చెప్పారు. ఈ జ్ఞాననిష్టంలో ఉన్నవారికి సన్యాసమే కర్తవ్యమని, దాని ద్వారా వారు కృతార్థులవుతారు అని చెప్తారు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి దీన్ని అనుసరించమని బోధించలేదు. నీకు కర్మలయందే అధికారం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి, కర్మత్యాగంలో నీకు ఇష్టం రాకూడదు, ప్రీతి కలగనీయకు అని చెప్పి యోగ బుద్ధి లేదా కర్మ మార్గాన్ని గురించి ఆయనకి చెప్తారు. ఇదే నీ కర్తవ్యమని అర్జునుడికి బోధించారు. కానీ దీని వలన ఆయనకి పరమ పురుషార్థమైన మోక్షం లభిస్తుందో లేదో అది కూడా కృష్ణుడు సరిగా చెప్పడు. అందువలనే అర్జునుడి మనసు ఒక విధంగా కలత చెందింది. ఇదేమిటి ఇలా నా ప్రియ సఖుడైన శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడుతున్నాడే, నిజంగా ఎవరు శ్రేయస్సు కోరుతారో అటువంటి భక్తులకు శ్రేయస్సాధనం అంటే సాంఖ్య బుద్ధి అని చెప్పి నన్ను మాత్రం ఇలా కర్మలో నియోగిస్తున్నాడు ఎందుకు? ఈ కర్మ అంటే దాని పరిణామమే ఎప్పుడు అనర్థం. సో చివరికైనా నేను ఈ మార్గం ద్వారా ఆ బ్రహ్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందగలుగుతానా, అది కూడా నాకేమో ఖచ్చితంగా చెప్పటం లేదు అని చాలా మనసులో ఆయన డిస్టర్బ్ అయిపోతాడు అర్జునుడు. ఇది న్యాయమే అని చెప్పాలి. ఇందువల్లనే ఆయన ఈ 3వ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణుడికి ఆయన ఒక ప్రశ్న చేస్తాడు.
జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే నియోజయసి మాం కేశవ అని చెప్తాడు. అంటే ఇలాంటి ప్రశ్న అర్జునికి ఎందుకు వచ్చింది అంటే శ్రీకృష్ణుడు సరిగా ఆయనకి ఇది ఏది అని కరెక్ట్గా చెప్పలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తున్నట్లు ఆయనకి అనిపిస్తుంది. అంతేకాదు ఈ భగవద్గీత ఉపోద్ఘాతంలో అంటారు జ్ఞాన కర్మ సముచ్చయాన్ని గురించి శ్రీకృష్ణుడు బోధించాడు అని చెప్తారు. అంటే ఇవి రెండిటిని మనం ప్రాక్టీస్ చేయాలి అని అర్థం. జ్ఞాన మరియు కర్మ రెండిటిని ప్రాక్టీస్ చేయాలి అని చెప్పబడింది. అయితే గీతా శాస్త్రంలో ఎక్కువ ఎవరెవరు ఇక్కడ ఫాలో అవుతున్నారో వారు అందరికీ అని కాదు, కేవలం సన్యాసులకి జ్ఞాన మాత్రమే చాలు. జ్ఞాన మార్గం ద్వారానే వారు కర్మ చేయకుండా కూడా వారు మోక్షాన్ని పొందవచ్చు. ఇతరులకి ఇతర గృహస్థాశ్రమం ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి జ్ఞాన కర్మ ఈ రెండింటిని ఈ భావంలో చెప్పబడింది. అయితే ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడు ఇలా ఎందుకు చెప్తున్నాడు? ఒకసారి జ్ఞాననిష్ట గురించి చెప్తాడు, అక్కడ స్థితప్రజ్ఞ లక్షణం. ఇంకోసారి జ్ఞాన కర్మ సముచ్చయం అనిపిస్తుంది, కర్మే నీ చేయాలి. ఇలా విభిన్న రకమాలు ఆయనకి చెప్పడంలో అర్జునుడికి ఒక విధంగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అందుకోసం ఆయనకి ఇలాంటి ప్రశ్న వచ్చింది. ఇది శ్రీకృష్ణుడు నిజంగా నన్ను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి తెలుస్తుంది జ్ఞాన కర్మ సముచ్చయం ఈ గురించి నిజంగా భగవంతుడు చెప్పాడు. శంకరాచార్య అభిప్రాయంలో అలా ఆయన చెప్పలేదు. జ్ఞాన మరియు కర్మ రెండిటినీ ఒకేసారి చేయడం ఆయనకి సమ్మతమైతే అర్జునుడికి ఎందుకు ఇలా డౌట్ వస్తుంది? నేను జ్ఞానం చేయాలా కర్మం చేయాలి, ఏది చేయాలి అనే ప్రశ్న వచ్చింది. అంటే ఈ రెండిటిని కర్మ జ్ఞాన మార్గాలను వేరువేరుగా చేసి వాటిలో ఏదో ఒక్కదానిని నాకు చెప్పు అని ఆయన అడుగుతున్నాడంటే శ్రీకృష్ణుడు అలా జ్ఞాన కర్మ సముచ్చయం ప్రాక్టీస్ చేయమని చెప్పలేదు అని శంకరాచార్యులు చెప్తారు. అంటే ఇక్కడ మనకి చాలా వ్యూస్ ఉన్నాయి. మన శంకరాచార్యులు ఎలా ఆయన అర్థం చేసుకొని మనకి చెప్తున్నారో ఆ విధంగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఒకటి జ్ఞాన కర్మ రెండు సముచ్చయం ఆయన అభిమతం కాదు అని శంకరాచార్యులు చెప్తారు. ఇంకా రెండవది కూడా ఇప్పుడు జ్ఞానమే శ్రేయం అనేది ఆయన అభిప్రాయమా? జ్ఞానమే శ్రేయస్కరమైనప్పటికీ నన్ను ఎందుకు ఇలా కర్మంలో ఉంచివేస్తున్నాడు, నియోజిస్తున్నాడు? ఇది హింసా లక్షణమైనది, క్రూరమైన ఈ కర్మంలో నన్ను ఎందుకు దించుతున్నాడు అనే ప్రశ్న అర్జునుడికి చాలా సహజంగానే వచ్చింది. అదే రెండవ శ్లోకంలో కూడా దానినే కొనసాగిస్తూ అడుగుతాడు. వ్యామిశ్రేణవ వాక్యేన బుద్ధిం మోహయసేవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయ. నువ్వేదో మిశ్రణం చేసినట్టు కలిసిపోయినట్లు ఉన్న మాటలు చెప్తున్నావు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధాలుగా చెప్తున్నావే. ఇలా మాటల ద్వారా నా బుద్ధిని ఒక విధంగా నువ్వు తికమక పెడుతున్నావు. కనుక నాకు నిజంగా ఏదో ఒక్కటి, ఏది నాకు శ్రేయస్కరమో దాన్ని నువ్వు ఖచ్చితంగా చెప్పు అని అడుగుతాడు. భగవంతుడు యాక్చువల్గా విడమరచి స్పష్టంగానే అన్నీ చెప్తున్నాడు. అయినా అర్జునుడు అంటాడు, మందబుద్ధులైన మనలాంటి వాళ్ళు, నాలాంటి వారికి అది స్పష్టంగా అర్థం కాలేదు. నువ్వు అన్నీ చెప్పావు కానీ నాకు సరిగా అర్థం కాలేదు, నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కాబట్టి మోహాన్ని తొలగించడానికి నువ్వు వచ్చి మరలా మోహం కలిగించేటట్లు ఇలాంటి వాక్యాలని ఎందుకు నువ్వు చెప్తున్నావు? లేదా బుద్ధిం మోహయసి ఇవ అంటున్నాడు. నిజంగా నువ్వు నాకు మోహాన్ని కలిగించాలి అనేది నీ అభిప్రాయం ఉండదు. ఇవ అంటే అలా అనిపించేటట్లు అనే వస్తుంది. యాసిఫ్ అంటే నువ్వు మోహం కలిగిస్తున్నావో అనిపించేటట్లు ఇలాంటి మాటలు చెప్పావు. నిజంగా నువ్వు అలా చేయవు, నాకు ఏది మంచిదో అదే కదా నువ్వు ఎప్పుడు చెప్తావు. అయితే జ్ఞానం మరియు కర్మ ఇవి రెండు భిన్న అధికారులకు సరిపోతుంది అనేది నీ అభిప్రాయమా? అలా ఉంటే నా బుద్ధి నా యోగ్యతకు అనుగుణంగా ఏది నాకు సరిపోతుందో అలా చూసి ఏదో ఒకటిని, జ్ఞానమైనా సరే కర్మ మార్గమైనా సరే దానిని గురించి నిశ్చయించి నువ్వు చెప్పు, దాన్నే నేను అనుసరిస్తాను, దాని ద్వారానే నేను శ్రేయస్సు పొందేటట్లు నువ్వు బోధించు అని
చెప్తాడు. అంటే కృష్ణుడు ముందే ఒకే ఒక మార్గాన్ని గురించి చెప్పి ఉన్నట్లయితే అర్జునుడు ఇలా మరలా అడిగేవాడు కాదు. అథవా ఆయన జ్ఞానకర్మ సముచ్చయాన్ని గురించి చెప్పి ఉన్నా ఆయన ఇలా అడిగేవాడు కాదు. 2 మార్గాలను చెప్పినప్పుడు ఆయన అభిప్రాయం అంటే కొందరికి జ్ఞాన మార్గం అనేది మంచిది, కొందరికి అది కాదు అనే అభిప్రాయం ఆయనకి ఉంది. అంటే గృహస్థులకి వారు కర్మ మార్గం చేయవలసే ఉంటుంది, కర్మ చేయకుండా వారికి అవదు. అయితే జ్ఞానరహితమైన కర్మ చేస్తే వారికి మోక్షం లభించదు. అందుకోసం కర్మ ద్వారా చిత్తశుద్ధిని పొంది తర్వాత జ్ఞానం అని అలా తెలుసుకొని కర్మ చెయ్యి అనేటట్లు చెప్తాడు. అదే సన్యాసులకు వాళ్ళకి వేరే ఉంది. ముముక్షువులకి వారికి సర్వకర్మ సన్యాసమే వారికి విధి. అందువలన వారికి అన్ని కర్మని త్యజించి నువ్వు అలా వెయ్యని అలా వెళ్ళు అని ఆయన బోధించాడు అని శంకరాచార్యులు అభిప్రాయం. ఆయనకి ముముక్షులు సర్వకర్మ సన్యాసం చేసి ఒకేసారి వారి గంతవ్య స్థానాన్ని చేరుకోవచ్చు, వారికి కర్మ మార్గం అనేది అవసరం లేదు అని శంకరాచార్యులు అనుకుంటున్నారు. అంతేకాదు ఇది కర్మ మరియు జ్ఞానం ఈ రెండింటిని కలిసి అలా ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. దానికి అధికారులు వేరే ఉన్నారు. కొంతమంది అధికారులు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు మాత్రమే కర్మ చేయగలరు. ఆ నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఆ కర్మ చేయడానికి అవదు. వారు డైరెక్ట్గానే వారు మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నిస్తారు. ఒకే పురుషుడు ఈ 2 నిష్టను ఒకేసారి ప్రాక్టీస్ చేయలేడు. జ్ఞాన మార్గంలో ఉన్నవారు డైరెక్ట్గా జ్ఞాన మార్గాన్ని ప్రయత్నిస్తారు. ఇంకా గృహస్థులు ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు మొదటి కర్మని ఆచరించిన చిత్తశుద్ధిని పొంది తర్వాత వారు జ్ఞాన మార్గానికి చివరి ఆ మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి అనేది శంకరాచార్యుల యొక్క అభిప్రాయం అని మనకి ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇలా అర్జునుడు అడిగినప్పుడు దానికి ఆ ప్రశ్నకు తగినట్లే కృష్ణుడు సమాధానం ఇస్తాడు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం. అంటే పూర్వంలోనే నేను ఈ లోకంలో 2 విధాలైన అనుష్ఠానాలను ప్రకటించాను. ముందే చెప్పాము జ్ఞాననిష్ట కర్మనిష్ట. ఇది ఈ సెకండ్ చాప్టర్ కదా, చాలా ముందే భగవంతుడు ఈ రెండు పథాలను నిర్దేశించి ఉంచాడు అందరి కోసం. ఒకటి నివృత్తి మార్గం వారికి, ఒకటి ప్రవృత్తి అని 2 విధాల అనుష్ఠానం ఆయన చెప్పాడు. ఆయన కృష్ణుడు చెప్తాడు, సర్వజ్ఞుడైన ఈశ్వరుడైన నేను ఈ 2 సాధనాలు చెప్పాను. ఎందుకంటే మన మార్గంలో ఒకటి నిశ్రేయస మరియు అభ్యుదయ అని 2 గోల్స్ ఉన్నాయి సాధారణంగా. అభ్యుదయ అంటే ఎవరు ప్రవృత్తి మార్గంలో ఉన్నారో వారు ఈ ప్రపంచంలో మ్యాక్సిమం బెనిఫిట్ పొంది బాగా మంచిగా జీవించడం, చివరికి వారు వెళ్తారు. సో అభ్యుదయం సాధించడం అంటే ఈ ప్రపంచంలో మంచిగా ఉండడం. అదే నిశ్రేయసం అంటే పరమ పురుషార్థమైన ఆ మోక్షాన్ని పొందడం. సో ఈ 2 మార్గాలు ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి అభ్యుదయం అనేది కావాలి. నివృత్తి మార్గాలు ఉన్న వారికి అభ్యుదయం ఈ ప్రపంచంలో వారికి అవసరం లేదు. ఒకేసారి వారు నిశ్రేయస్సు లేదా మోక్షానికి ప్రయత్నిస్తారు అని నేను చెప్పాను అని కృష్ణుడు చెప్తాడు. అంటే ఇక్కడ ఎవరికైతే సన్యాసులో ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం కలిగిన వారు బ్రహ్మచర్య ఆశ్రమం నుండి డైరెక్ట్గా సన్యాస ఆశ్రమంకి ఎవరు వెళ్ళిపోతారు అంటే గృహస్థ వానప్రస్థ ఈ మధ్య 2 ఆశ్రమాలను అనుసరించకుండా ఒకేసారి సన్యాసాశ్రమానికి ఎవరు సన్యసిస్తారో వేదార్థ సునిశ్చితంగా తెలుసుకున్నవారు పరమహంస పరివ్రాజకులు బ్రహ్మనిష్టలో ఆయన సాంఖ్యులు వారికి నేను జ్ఞాననిష్టను చెప్పాను. మిగతా వాళ్ళకి అంటే సంసార ధర్మంలో గృహస్థులుగా ఇతరులకి కర్మనిష్ట చేయాలి అనేది నా మతం అని శ్రీకృష్ణుడు ముందే చెప్పాడు. అంటే భగవంతుడు జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పలేడు అని నిశ్చింతంగా మనం తెలుసుకోవచ్చు అని శంకరాచార్యులు చెప్తారు. ఎటువంటి యుక్తితోనూ జ్ఞాన కర్మ 2ను ముడివేయలేము అంటారు. ఎందుకంటే కర్మ ద్వారా ఎంత మంచి పుణ్యకర్మం చేసినా దాని ద్వారా మోక్షం అనేది మనకి డైరెక్ట్గా లభించదు. కర్మ మార్గం ద్వారానే మనము మోక్షాన్ని పొందొచ్చా
దీనికి శంకరాచార్యుల మతంలో ఇవి రెండు ఒక విధంగా విరుద్ధమైనవి. జ్ఞాన మార్గం వెళ్ళే వారికి కర్మల అవసరమే లేదు. కర్మ చేసి ఈ పుణ్యకర్మ చేసి ఆ కర్మ చేసి పొందుతాను, అది ఆవదు. అంతేకాదు కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గమే శ్రేష్టం అనేది కూడా ఆయన అభిప్రాయం, శంకరాచార్యుల అభిప్రాయం. అందుకోసం ఆయన అయితే అది అందరూ అధికారులు కారు, అర్హత లేదు. అర్హత ఉన్న సన్యాసులకు అది జ్ఞానమే శ్రేష్టం. ఇంకా అర్జునుడు అటువంటి స్టేట్కి ఇంకా అర్హుడు కాదు కాబట్టి ఆయనకి కర్మ చేయడమే కావాలి అని ఆయన కర్మ నేను చేయను అని నిరాకరించిన శ్రీకృష్ణుడు నువ్వు కర్మ చేయాలి అని ఆయనని ప్రోత్సహిస్తాడు, దానికే ప్రేరణ కలిగిస్తాడు అని చూస్తాం. ఈ రెండు నిష్ట ఆయన చెప్పాడు. జ్ఞానయోగం అది సాంఖ్యులకి, కర్మయోగం అనేది యోగులకి. యోగులు అంటే ఎవరు కర్మ మార్గాన్ని నిష్కామ కర్మను అనుసరిస్తారు. అంటే సాధారణంగా యోగి అనే దానికి విభిన్న అర్థాలు అందరూ అర్థం చేసుకుంటారు. పతంజలి యోగాన్ని ఫాలో చేసేవారు, ఆసన ప్రాణాయామ ధ్యాన ధారణ ఇవంతా చేసేవారు. ఏదేదో యోగిలు అంటే అలా అనుకుంటారు, అగ్నిలో నడిచిపోతారు, ఇలా ఎక్కడెక్కడ ఆకాశంలో పారిపోతారు, అదృశ్యం. అది యోగం అనే అది చెప్పలేదు. ఇక్కడ ఈ భగవద్గీతలో యోగి అంటేనే కర్మయోగి అని తెలుసుకోవాలి. ఇక్కడ సాంఖ్య అంటే ఎలా జ్ఞాన మార్గము, యోగి అంటే ఇక్కడ నిష్కామ కర్మం ద్వారా కర్మని యోగ రూపంలో ఆచరించేవాడు యోగి అని ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఇలా శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత ఇంకా ఆయన కారణాలు చెప్తున్నాడు. ఎందుకు నువ్వు కర్మ చేయకుండా డైరెక్ట్గా జ్ఞాన మార్గాన్ని అనుసరించడం కుదరదు, దానికి కొన్ని కారణాలు చెప్తాడు. ఒకటి అంటే 4వ శ్లోకంలో అంటాడు, న కర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మన అల్టిమేట్ గోలు మోక్షం అని చెప్తాం, దానికే నైష్కర్మ్య స్థితి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్టేట్లో మీరు చేరుకుంటే మీకు ఏం కర్మ మీరు చేయలేరు, మీరు ఫుల్ఫిల్ అయిపోయారు, మీకు ఆత్మజ్ఞానం కలిగిపోయింది. ఇంకా ఏ కర్మలో మంచిది చెడుది ఏది మీకు అది తగలదు, అంటదు, ఆసక్తి ఉండదు. అందువలన మీకు నైష్కర్మ్య స్థితి అంటే ఒక సమాధి స్థితిలో మీరు ఉన్నారు. అయితే ఆ స్థితి మనకి కావాలి, కానీ అది ఎలా మనకి వస్తుంది అని ఆలోచిస్తే కర్మణాం అనారంభాత్ అంటే ఒక కర్మలు మానడం వలన మనకి ఆ నైష్కర్మ్య స్థితిని పొందగలుగుతావా అంటే లేదు. ఆ ఆత్మజ్ఞాన స్థితిలో మాత్రమే ఆ నైష్కర్మ్య స్థితి, కర్మలు చేయకుండా ఉండే స్థితి ఉందే, దానిని మనం కర్మ త్యాగం చేసి కర్మ సన్యాసం వలన ఆ స్థితి ఎవరికి లభించదు. ఎందుకంటే మొదటే చెప్తున్నారు, ఈ జ్ఞాన మళ్ళీ కర్మ ఈ రెండు నిష్టలు పరస్పర వేరు విభిన్న పథాలు అని చెప్తున్నారు. ముందే చెప్పాను, ఒకే పురుషుడు రెండిటిని ఒకే కాలంలో అనుష్ఠించలేడు అని చెప్తున్నారు. అది అయితే పురుషార్థ ప్రాప్తి మోక్ష దానికి ఈ జ్ఞాన మార్గం డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా కర్మనిష్టలో అది స్వతంత్రంగా ఇండిపెండెంట్గా తీసుకెళ్ళలేదు, కానీ మనలో ఆ చిత్తశుద్ధిని కలిగించి కర్మలు నిష్కామ కర్మ చేయడం వలన మనసులో చిత్తశుద్ధి కలిగించి దానికి ఆ సత్వశుద్ధి అయిన వ్యక్తికి ఆ జ్ఞాననిష్ట పొందడానికి అర్హత కలుగుతుంది అని ఉంది. ఎలా శంకరాచార్య చెప్తారో, అద్దంపై మలినం ఉంది, అది దాన్ని తుడిచి వేయగానే ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో అలా చిత్తశుద్ధి కలిగినప్పుడు, చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? నిష్కామ కర్మయోగ ద్వారా కలుగుతుంది. అది కలిగినప్పుడు ఆత్మదర్శనం కలగడానికి సాధ్యం. దానికి ముందే కర్మలు మానివేస్తాను, నేను సర్వకర్మ త్యాగం చేస్తాను అని ఎలా అర్జునుడు అనుకుంటున్నాడో, ఆయన యుద్ధం చేయను అని అలా చేస్తే ఆయన అనుకునేటట్లు నైష్కర్మ్య స్థితి సన్యాసిగా ఆయన అయిపోలేడు. ఆయన మానసిక స్థితి ఆ ఉచ్చ స్థితికి ఇంకా చేరుకోలేదు. ఆయనకి ఆ జ్ఞాననిష్ట ఇప్పుడే కుదరదు. ఆయనకి ఇంకా ఆ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్. ఆయనకి ఇప్పుడు కర్తవ్యం అంటే కర్మ చేయాలి, ఆయన యుద్ధం చేయడం మస్ట్. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు స్ట్రెస్ చేసి చెప్తాడు. అంటే ఇలా కర్మ త్యాగ చేయకూడదు అని చెప్పాడు మాత్రమే, కర్మ చేయడమే మన గోల్ అంటే అలా కూడా కాదు. కర్మయోగం మనం ప్రాక్టీస్ చేస్తామే, అదే మన గోల్ అని కాదు. కానీ దాని వలన చిత్తశుద్ధి పొంది క్రమేణా
గ్రాడ్యువల్గా ఆ నైష్కర్మ్య సిద్ధికి దారి తీస్తుంది. అంతేగాని ఇది సాధనం. శంకరాచార్య మతలో కర్మయోగం అనేది సాధనం, అది దారి, అది గమ్యం కాదు. ఇది దారి లేక మన గమ్యాన్ని చేరుకోలేము. ఇది ఉపాయం, ఇది గోల్ కాదు, మన గమ్యస్థానం కాదు అని చెప్తారు. ఇక్కడే మనకి స్వామి వివేకానందుల వారికి మనకి శంకరాచార్యులకి తేడా ఉంది. స్వామి వివేకానందులు శ్రీరామకృష్ణులు మాత్రం కర్మ మార్గం ద్వారా, అంటే కర్మయోగం ద్వారా డైరెక్ట్గానే ఒక వ్యక్తి అల్టిమేట్ స్థితిని పొందొచ్చు, మోక్ష ప్రాప్తి పొందొచ్చు అని చెప్పారు. కానీ మన ప్రాచీన ఆచార్యులు, ఈ శంకరాచార్యుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అద్వైత ఆచార్యులు ఎవ్వరూ దీనికి ఒప్పుకోరు. ఈవెన్ భక్తి మతాన్ని ఎవరు చెప్తారో వారు కూడా భక్తి అల్టిమేట్ గోల్, కానీ ఈ కర్మ అనేది సాధన అంటారు. ఇప్పుడు శంకరాచార్యులు అద్వైత మత సాధకులు, ఆయన బ్రహ్మజ్ఞానం అది మన గోలు, దానికి కర్మ అనేది సాధనం. అంటే రాస్తా అలాగే మీరు మైండ్ చిత్తశుద్ధి వరకు అది సహాయం చేస్తుంది అంటారు, కానీ అది ప్రత్యక్షంగా మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళలేదు అని. ఇంకా కారణం చెప్తారు, అలా మనకి ఇంకా చెప్తారు ఇక్కడ. ఇక్కడ మన శాస్త్రాలని కూడా కోట్ చేసి శంకరాచార్య చెప్తారు. ఇక్కడ ఎక్కడ అంటే బృహదారణ్యక ఉపనిషత్తును కోట్ చేస్తారు. అక్కడ బ్రాహ్మణులు దీనిని అంటే ఈ హయ్యెస్ట్ లెవెల్ నైష్కర్మ్య సిద్ధిని యజ్ఞం చేత, వేదాధ్యయనం చేత తెలుసుకోరుతారు. అంటే ఇది సాధనంగా పథంగా తీసుకొని ఆ గమ్యాన్ని చివరికి క్రమక్రమంగా చేరుకోవాలి అనుకుంటారు. ఇంకా గీతలో కూడా 5వ చాప్టర్ 6వ శ్లోకంలో వస్తుంది, కర్మలు చేయకుండా సన్యాసం పొందడం కష్టం, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః అని. అలాగే 11వ శ్లోకం 5వ చాప్టర్లో వచ్చింది, యోగిన కర్మ కురువంతి సంగం త్యక్త్వాత్మ సిద్ధే. యోగులు ఫలమును కోరక ఆత్మశుద్ధి కోసం కర్మ చేస్తారు. అంటే ఈ కర్మయోగం అనేది మార్గం. ఇంకా 18వ చాప్టర్లో కూడా ఇలా యజ్ఞోదానం తపశ్చేవ పావనాని మనీషిణం. ఈ యజ్ఞ, దాన, తపస్సు ఈ కర్మలు అందరూ చేయవలసినవే. ఇది చేస్తే మనసు చిత్తశుద్ధి అవుతుంది. ఇలాంటి ఇంకా మహాభారతంలో కూడా అశ్వమేధ పర్వంలో అభయం సర్వభూతేభ్యో దత్వా నైష్కర్మ్యం ఆచరేత్. అంటే అందరికీ అభయం ఇస్తూ నువ్వు కర్మలు చేస్తూ చివరికి నైష్కర్మ్యాన్ని పొందగలగాలి అని చెప్తారు. అంటే ఇక్కడ జ్ఞానరహితమైన కర్మ పరిత్యాగం మాత్రం చేత నైష్కర్మ్య లక్షణమైన జ్ఞానయోగనిష్టని ఒక వ్యక్తి పొందలేడు అని దృఢంగా ఖచ్చితంగా శంకరాచార్య తమ మతాన్ని చెప్తారు. ఎందుకు అనే మీకు ఇంకా డౌట్ ఉంటే దానికి ఇంకా ఫర్దర్ కారణాలు చెప్తూ శ్రీకృష్ణుడు చెప్తాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే ఏ వ్యక్తి కూడా ఒక క్షణమాత్రం ఏమీ కర్మ చేయకుండా ఉండలేడు. ఇది మనం అనవరతము ప్రతి క్షణము మనం శరీరం నుంచి, మనస్సు నుంచి, వాక్కు నుంచి పనులు చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక కర్మ మనం చేస్తూనే ఉంటాం. మనం అనుకున్న కర్మ చేయకుండా ఒక క్షణం కూడా మనము కూర్చోలేము. ఎందుకంటే కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గణి. ఇది మనలో ఉన్న ప్రకృతి మమ్మల్ని కర్మ చేసేటట్లు మనకి ఫోర్స్ చేస్తుంది. మనం అవశంగా, మనం అస్వతంత్రంగా ఉన్నాం, మన వశంలో మనం లేము. అలా మనం కర్మ చేసి పెట్టేస్తాము. ఎందుకంటే మన ప్రకృతిజాత గుణాలు అంటారు. ప్రకృతిజాత గుణాలు అంటే మనలో ప్రతి ఒక్కరిలో సత్వ, రజతము అనే 3 గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు విభిన్న కాంబినేషన్లో ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటాయి. ఆ గుణాల వలన మనం పని చేయకుండా ఉండలేము. ఎప్పుడు నైష్కర్మ్య స్థితి అన్నప్పుడు మీరు ఈ 3 గుణాలకి అతీతంగా వెళ్ళాలి. అప్పుడే మీకు నైష్కర్మ్య స్థితి వస్తుంది. మన ఆర్డినరీ మన పీపుల్ మన అందరూ ఉన్నాము, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఈ సత్వగుణ ప్రధానంగా ఉంటే కొద్దిగా ఆధ్యాత్మికంగా ఉంటారు, రజోగుణ ప్రధానంగా ఎక్కువ పని చేస్తారు, తమో గుణంగా అంటే కొంచెం అలసతగా అయినా పని చేయకుండా ఎవరు ఉండలేరు, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు. ఇది అజ్ఞానుల విషయాన్ని ఇలా చెప్తున్నారు. ఇప్పుడు ఇలా ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పింది
అజ్ఞానులు ఎలా ఉంటారు అంటే ప్రకృతి జాతమైన సత్వరజ తమో గుణాల వలన అస్వతంత్రంగా అయిపోయి తమ చేతిలో తమ వశంలో తాము లేకుండా ఏదో పని ఎప్పుడు ప్రతి క్షణము చేయడం అనేది అజ్ఞానుల లక్షణం. అయితే జ్ఞానులు అలా ఉండరు. ఎవరు జ్ఞానులైతే వారి విషయమే వేరే అని శ్రీకృష్ణుడే వేరే ప్లేస్లో ఈ జ్ఞానుల విషయం చెప్తాడు. గుణైర్యోన విచాల్యతే, జ్ఞాని అయిన వ్యక్తి ఈ త్రిగుణాల వలన విచలితంగా ఎప్పుడూ అవడు. అజ్ఞానులకి మాత్రమే కర్మయోగం జ్ఞాని, జ్ఞానులకి అది అవసరం లేదు. ఇక్కడ జ్ఞానులు అంటేనే గుణాల చేత చలించని వారు అని అర్థం. ఈ త్రిగుణాల చేత సత్వరజ తమో గుణాల చేత ఎవరు డిస్టర్బ్ అవరో అటువంటి జ్ఞానులకి కర్మ యోగా అనేది కూడా ఉండదు అని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇంకా 6వ శ్లోకంలో కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్, ఈ 6వ శ్లోకం 7వ శ్లోకం ఈ రెండులో 2 టైప్ ఆఫ్ మెంటాలిటీని ఇక్కడ మనం వేరువేరుగా చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ కొంత కర్మ చేస్తున్న వాళ్ళు అజ్ఞానులే, అందరూ మనం కర్మ చేస్తున్నామంటే మనకి జ్ఞాన లాభం కలిగిపోలేదు, కర్మ మార్గానికే మనకి హక్కు ఉంది, కర్మ అర్హత ఉన్నవాళ్ళే. వీళ్ళలో కూడా 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటారు. మొదటి వారు ఎలా ఉన్నారంటే బయట కర్మేంద్రియాలని సంయమం చేస్తారు. అంటే కర్మేంద్రియాలు అంటే 5 ఉన్నాయి. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థు అంటారు. వాక్ అంటే మాట్లాడతాము, పాణి చేతిలో ఏదైనా వస్తువుని గ్రహిస్తాం, పాదాలంటే నడుచుకొని పోతాము, పాయు అంటే మన ఎక్స్క్రిటరీ ఆర్గన్, మన అనవసరమైన అన్డైజెస్టెడ్ మెటీరియల్ బయటకు పెడుతుంది, ఉపస్థ అంటే సెక్స్ ఆర్గన్. ఇవి 5 యాక్షన్స్ ప్రతి ఒక్కరు చేస్తారే దానికి కర్మేంద్రియాలు అంటారు. కొందరు ఉన్నారు వారు కర్మేంద్రియాలను సంయమం చేసి, అంటే మాట్లాడరు, ఒక చోట్ల కూర్చుని ఉన్నారు, చేయి కాళ్ళు ఏమి కదిలించరు, అంటే ధ్యానంలో మగ్నంగా కూర్చున్నట్టు కూర్చున్నారు. అయితే మనసులో ఏం చేస్తున్నారు, ఏ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థం, ఇంద్రియార్థాన్ని మనసులో స్మరిస్తున్నారు. ఇంద్రియార్థాలు అంటే ఏమి, విషయ వస్తువులు. మన పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, చక్షు, కర్ణ, నాసిక, జిహ్వాత్వం. వాటికి పంచ విషయ వస్తువులు బాహ్య జగత్తులో రూపరసగంధ శబ్ద స్పర్శ అంటాం. ఈ విషయ వస్తువులని గురించి మనసులోనే మీరు ఆలోచిస్తున్నారు. ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక టేస్ట్ని, ఏదో ఒక విన్న వస్తువుని గురించి మనసులో అదే ఆలోచన ఉంది. బయట చూడ్డానికి నేను ఒక గొప్ప ధ్యానం చేస్తున్నవాగే నానిలాగే ఏం పని చేయకుండా కూర్చున్నాను. ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. అయితే ఇటువంటి వాళ్ళకి కృష్ణుడు అంటాడు మిథ్యాచారస్య ఉచ్యతే, విమూఢాత్మ. ఈయన మూఢం అంటే అజ్ఞాని అయిన మోహగ్రస్తుడు ఆయన. అంతేకాదు బయట ఒకటి లోపల ఒకటి ఇలా ఉన్నాడు. అందుకోసం ఈయన కపటి పాపాచారి, అటువంటి మూఢ వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఇలా చేస్తున్నాడు అంటే కర్మేంద్రియాలని సంయమం చేశాడు, కానీ జ్ఞానేంద్రియాలతో విషయ వస్తువును మనసులోనే స్మరిస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండడం వలన ఆయనకి నిష్క్రియత్వ నైష్కర్మణం అనేది రాదు, ఆ స్టేట్కి చేరుకోలేరు. ఇంకా 2వ వాడు వీరికంటే కొంచెం బెటర్గా ఉన్నాడు. వారు కూడా కర్మ మార్గానికి అర్హత గలవారే. వారేం చేస్తారు, యస్త్వింద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్య విశిష్యతే. లోపల వారు జ్ఞానేంద్రియాన్ని సంయమం చేశారు. జ్ఞానేంద్రియాలు మన కళ్ళు, చెవి, నాలుక ఇవంతా విషయ వస్తువుల వైపు రూపరసగంధ శబ్దస్పర్శ వైపు వెళ్తున్నది. దానిని బాగా మనం కంట్రోల్ చేసేసుకొని తరువాత మీరు ఎన్ని కర్మలైనా చేయండి, మీకేం అవదు. కర్మేంద్రియై కర్మయోగం, కర్మేంద్రియాల ద్వారా కర్మ ఆచరణ మీరు చేయొచ్చు. ఎలా చేయాలి, కర్మయోగం లాగే చేయాలి. అసక్త, ఆసక్తి లేకుండా కర్మ చేయండి. కర్మ యోగంలాగే ఎప్పుడు అది యోగమైందనే మనసులో మీరు సంపూర్ణ జ్ఞానేంద్రియాలను నిగ్రహించుకొని విషయ వస్తువుల వైపు పరిగెత్తుకోకుండా ఉండేటట్లు చేసిన తర్వాత మీరు ఎన్ని పనులు ఇక్కడ మీరు ఈ జగత్తులో చేసినా మీకు ఆ బంధనం ఉండదు. అయితే వీరు కూడా కర్మ మార్గానికి అధికారం ఉన్న వాళ్ళని గురించే ఇక్కడ చెప్తున్నారు. వీరు మొదట చెప్పిన కపటాచారుల కంటే బెటర్. ఎందుకంటే వీరు కర్మ చేయను, నేను ఒక గొప్పవాడును చూపించుకోరు, అన్ని కర్మలు చేస్తున్నాడు, అన్ని వారి డ్యూటీస్ అనేది చేస్తూనే ఉన్నారు. అయితే లోపల కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే వీరిని బెస్ట్ అని మీరు అనుకోవద్దు.
అంటే శంకరాచార్యుల దృష్టిలో జ్ఞాన మార్గమే హయ్యెస్ట్, అది నైష్కర్మ్యం, అది సన్యాసం, అది హయ్యెస్ట్. కర్మ మార్గం అంటే కొంచెం లోయర్ స్టెప్పే ఆయన ఇస్తారు. అందువలన కానీ వీడిలో కూడా 2 స్థాయి ఉన్నాయి. ఎవరు ఇలా జ్ఞానేంద్రియాలను సంయమం చేసుకొని కర్మ ఆచరిస్తున్నారో వారు పర్వాలేదు, వారికంటే అంటే ఫలాపేక్ష రహితులై వారు ఆచరిస్తున్నారు, అనాసక్తులై చేస్తున్నారు, వారు శ్రేష్ఠులు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ రెండు శ్లోకాలు కర్మ అధికారుల గురించి మాత్రమే మనము చెప్తున్నాము అని మీరు మనసులో గుర్తుంచుకోవాలి. మిథ్యాచారుల కంటే వీరు చాలా వరకు బెటర్. వీరు బయట ఒకటి లోపల ఒకటి అలా ప్రిటెండ్ చేయరు. కర్మ నేను గృహస్థాశ్రమంలోనూ సంసారం అన్ని కర్మలు చేస్తున్నాను, అందరిలాగే చూపిస్తారు, కానీ మనసులో నిగ్రహం చేస్తున్నారు. అది వీరు బెటర్ అని చెప్పారు. దీనికి తరువాత అందువలన కర్మ చేయడమే మంచిది అనేది కృష్ణుడు చెప్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే కర్మ అధికారి, కర్మలయందే అధికారం ఉందో ఆ వ్యక్తి కర్మ చేయాలి. ఎలా అంటే నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హకర్మణ శరీరయాత్రాపిచతే నా ప్రసిద్ధేద కర్మణ. విహిత కర్మ ఆచరించు, నియత కర్మ, నియతం కురు కర్మ అంటే ఎప్పుడూ నువ్వు కర్మ చేస్తూ ఉండు. ఏది నీకు కర్తవ్య కర్మ అది చేయాలి. ఇక్కడ అంటారు ఏవి మనం చేయవలసిన కర్మం అనేది మన శాస్త్రంలో చెప్పారు. నిత్య, నైమిత్తిక, కామ్య, నిషేధ అంటారు. నిత్య కర్మలు మనం రోజు కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము, దాన్ని అవాయిడ్ చేయలేము. ఇంకా నైమిత్తిక అంటే అకేషనల్గా ఇప్పుడు ఒక వివాహము, శ్రాద్ధము, గృహప్రవేశం కొన్ని స్పెషల్ కర్మలు చేస్తాం, వాటికి నైమిత్తిక అంటారు. ఇంకా కామ్యకర్మం అంటే కొన్ని మాకు ఇష్టంగా ఉన్నవని చేయడానికి ఇష్టం, కామన, దానికోసం. కొన్ని నిషేధ అంటే నిషిద్ధ కర్మలు. ఇలా 4 టైప్ ఆఫ్ కర్మలు మన శాస్త్రంలో చెప్పారు. దీనిలో ఏది మనం చేయవలసినదో నిత్య నైమిత్తిక కర్మలు, కర్తవ్య కర్మలు, అటువంటి కర్మ అంటే శాస్త్రోపదిష్ట కర్మని ఫలం కొరకు చేయకుండా మీరు చేయాలి అని చెప్తున్నాం. నియతం కురుత్ ఎందుకు చేయాలి దానికి ఇంకో కారణం కూడా చెప్తున్నాడు. కర్మజ్యాయ అకర్మణ. కర్మం చేయకుండా ఉండడం కంటే కర్మం చేయడం మంచిది. కర్మం చేయకుండా ఉండడము నైష్కర్మ్య స్థితి ఒకటే కాదు, ఇది ఏ కర్మ చేయకుండా ఉండేవారు తమో గుణంలో ఉన్నవారు, వారికి కర్మ చేయడానికి ఎనర్జీ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏదీ లేదు. అత్యంత లేజీ పీపుల్గా వారు అలసి ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, మోహగ్రస్తులై ఉంటారు. అందువలన వారు కర్మ చేయరు. అదే నైష్కర్మ్య స్థితి అంటే వారు అత్యున్నత స్థితిని చేరుకున్నారు కాబట్టి వారు కర్మ చేసే వారికి ప్రేరణ లేదు, వారికి అవసరమే లేదు, అందుకోసం చేయరు. ఈ 2 ఎక్స్ట్రీమ్స్లు కలయిక అంటారు. ఈ తమో గుణులు, ఆ సత్వగుణులు ఒకే విధంగా కనిపిస్తారు, కానీ సంపూర్ణంగా వారు ఆపోజిట్ నేచర్ ఉంటుంది. ఇక్కడ చెప్తున్నారు కర్మ చేయకుండా ఉండడం కంటే మంచిది, అకర్మంగా ఉండడం కంటే కర్మ చేయడం మంచిది. ఎందుకంటే మనం తమో గుణం కంటే రజోగుణం మంచిది. కర్మ చేయకుండా ఉండడం అంటే తమో గుణం. నువ్వు ఏం చేయకుండా అక్కడ మూలలో కూర్చున్నావు, మంచిది చెడవు చేయవు, చెడ్డవు ఏమి చేయవు, అది పూర్తిగా తమో గుణంలో ఉన్నావు. దానికంటే కనీసం ఈ నిద్రపోతున్న వాళ్ళని లేపి కొంచెం పనిలో పెట్టండి అని స్వామీజీ అంటారు. అంత లేజీ పీపుల్ని మీరు అలా వదలకుండా ఏదైనా పని చేయించండి, అది బెటర్, వారికి అదే బెటర్ అవుతుంది. అలా కర్మ చేయడం మంచిది. అంతేకాదు మనం అలా ఊరికే కూర్చొని ఉంటే ఎవరు మనకి ఆహారాన్ని అందిస్తారు? మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈ శరీర నిర్వహించడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి. మీరేమనుకోండి అందరూ వేరే వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలి, నేను ఒక మూలలో కూర్చొని ఉన్నాను, అలా జరగదు. మీకోసమైనా మీరు చేయండి. వేరే వాళ్ళకి నీ శరీరాన్ని, నీకు ఆహారం కావాలి, నీకు వస్త్రాలు వేసుకోవాలి, నీకు మినిమం నెసెసిటీ కోసం నీ పని చేయకుండా వేరే వాళ్ళు ఎందుకు నీకు ఇస్తారు? అందుకోసం శరీరయాత్ర అపి, నీ శరీరాన్ని నువ్వు మేనేజ్ చేయడానికి, అది మెయింటైన్ చేయడానికి అట్లీస్ట్ దానికోసం నువ్వు కర్మ చేయవలసిందే అని ఇక్కడ కృష్ణుడు చెప్తాడు. అకర్మంగా కూర్చోడం అవదు. అంతేకాదు తరువాత ఇలా కర్మలు చేయడం మానడం కంటే కర్మలు చేయడం ఉత్తరం అని చెప్పి దానివల్లనే శ్రేష్టమైన ఫలం మనకి కలుగుతుంది. అంటే ఇంకా ఫర్దర్ కర్మ ఎలా చేయాలి, ఇక నెక్స్ట్ శ్లోకం నుంచి
యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకోయం కర్మబంధన. నువ్వేమో అనొచ్చు కర్మ అంటే బంధ కారణం కదా, నేను కర్మ చేయను అని నువ్వు అనుకొని ఉంటే అలా కాదు. కర్మ చేయడంలో కూడా ఒక మెథడ్ ఉంది. ఎలా చేస్తే కర్మ బంధనం అవుతుంది, ఎలా చేస్తే బంధనం అవుతుందో అది నేను చెప్తున్నాను, విను చెప్తారు. యజ్ఞార్థంగా కర్మం చేయకుండా ఉంటే, వేరే విధంగా నువ్వు కర్మ చేస్తే అప్పుడు ఆ కర్మ బంధనం అవుతుంది. ఇక్కడే యజ్ఞార్థంగా అనే శబ్దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. యజ్ఞ అనేది పాతకాలంలో వైదిక కాలంలో యజ్ఞ అంటే ఒక అగ్నిని వెలిగించి ఆహుతులు ఇచ్చి దేవతలకు ఇచ్చి చేసేవారు. ఏదైనా కోరికలు ఉంటే యజ్ఞలు చేసి దాన్ని పూర్తి చేసుకునేవారు. ఇదే కలికాలానికి వస్తూ అలాంటి యజ్ఞలు మనకి తగ్గిపోయాయి. కానీ ఇక్కడ యజ్ఞలో ఏముంది, నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు ఏదైనా పొందుతావు, నువ్వు దేవతలకి ఇచ్చి ఏదైనా పొందుతావు. నీకేదైనా కావాలంటే మొదట నువ్వు ఇవ్వాలి, ఇస్తేనే నీకు దక్కుతుంది. ఈ ఐడియా ఉంది. అంటే సాక్రిఫైస్, ఇంగ్లీష్లో యజ్ఞానికి సాక్రిఫైస్ కూడా చెప్తాం. ఈ సాక్రిఫైస్ అంటే యజ్ఞ అంటే నిప్పు వెలిగించి అని కాదు, ఏ కర్మ చేసినా సాక్రిఫైస్గా అంటే వేరే వాళ్ళకి నేను ఇవ్వడం ప్రధానం, నా కోసం చేయడం కాదు అనే దృష్టితో చేస్తే ఒక సాధారణ పని కూడా అది అలా అయిపోతుంది, యజ్ఞార్థ కర్మ అయిపోతుంది. అది మీరు వంట చేయడం ఉండొచ్చు, ఇంట్లో వంట చేస్తుంది అమ్మ, నేనే అన్ని చేసి తినేయాలి అనుకుంటూ చేస్తుందా? మొదట భర్తకి పెడతాను, పిల్లలకి పెడతాను, అతిథి అభ్యాగతులు మిగతాది నేను తింటాను అనుకుంటుంది. కానీ ఫస్ట్ నేను వండేసి నేను తినేసి అయిపోతుంది అనుకుంటే అది యజ్ఞార్థ కర్మ అవదు. అదే అందరికీ పెట్టి లాస్ట్లో ఏం మిగిలిందో అది తిన్నామనుకో అది యజ్ఞార్థంగా చేసినట్లు అవుతుంది. అందుకే యజ్ఞార్థంగా కర్మం చేస్తే అది నీకు బంధనం కాదు. ఎందుకంటే చెప్తారు శృతిలో యజ్ఞో వై విష్ణు, యజ్ఞ అంటేనే విష్ణుకి సమానం అంటారు. ఈ భగవంతుడి కోసం చేసే కర్మ, ఈశ్వరార్పితంగా చేసే కర్మ, అది యజ్ఞార్థమైన కర్మ అని అంటారు. అటువంటి కర్మలు కాని కర్మలు బంధనానికి కారణం, అటువంటి కర్మలు మనకి బంధనానికి కారణం అవదు. అంటే భగవదర్థం ఈశ్వరుడి కోసం అని చేస్తే అది బంధనాన్ని కలిగించదు. కనుక కర్మ ఫలాన్ని వదిలి నువ్వు కర్మ చేయి అని ఇక్కడ ప్రచోదిస్తున్నాడు. ఈ కర్మ సాధారణంగా బంధనం అవుతుంది ఎప్పుడు స్వార్థం కోసం, నా కోసం అని చేసుకుంటే అవుతుంది, యజ్ఞార్థం అని చేస్తే అవదు. తదర్థం కర్మ కౌంతేయ అంటే యజ్ఞార్థంగా చెయ్యి. ముక్త సంగ, సంఘ అంటే ఆసక్తి, మనకి అటాచ్మెంట్ లేకుండా నువ్వు చెయ్యి. సమాచార అంటే ఇలా సమ్యక్ భావే ఆచర, మంచిగా నువ్వు కర్మ చేస్తే దానితో నీకు బంధనం అనేది రాదు. ఇంకా కారణం చెప్తాడు ఎందుకు మనం కర్మ చేయడం అవసరం ఉంది అంటే, ఇది సృష్టికర్త ఆయన ఇచ్చ, ప్రజాపతి ఆయన ఇలాగేనే సృష్టి చేశాడు అని చెప్తాడు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యర్థం ఏష ఓస్తిష్ట కామదు. ఎప్పుడైతే పూర్వంలో ప్రజాపతి, పూర్వంలో అంటే సృష్టి ఆదిలో సృష్టి చేయడం బిగినింగ్లోనే ప్రజాపతి అంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ప్రజలను ఎప్పుడు సృష్టించాడో ఆ ప్రజలతో పాటే ఆయన యజ్ఞాన్ని కూడా సృష్టించాడంట. ఈ యజ్ఞాన్ని సృష్టించి ఆయన చెప్తాడు, ఇవి ఆచరించి మీరు అభివృద్ధి పొందండి, దీని వలన యజ్ఞం ఆచరించి మీరు అభివృద్ధి పొందండి, ఇది మీకు కామధేనులాగే అవుతుంది. కామధేను అంటే స్వర్గంలో ఉన్న ఒక ఆవు అని మనకి తెలుసు, దాని దగ్గర మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తుందంట. కామధేను అంటే అది, కామ అంటే మన డిజైర్, ధేను అంటే ఆవు, మన డిజైర్స్ అంతా ఫుల్ఫిల్ చేసే అటువంటి ఒక ఆవు అది స్వర్గంలో ఉన్నది అని నమ్ముతాం. ఆ కామధేనులాగే మీకు పని ఇలా కల్పవృక్షం అంటాం, దాని దగ్గర వెళ్ళి మీరు ఏం అడిగితే మీ కోరికలు అక్కడ సాటిస్ఫై అవుతాయి. అలా కామధేను దగ్గర ఏం అడిగితే సాటిస్ఫై అవుతుంది. అలాంటి కామధేనులాగే పని చేస్తుంది ఈ యజ్ఞలు, మీకు అలా విశిష్టమైన ఫలం ఇస్తాయి, అలా మీరు ఇవ్వుగాక అని చెప్పి సృష్టికర్త ఈ ఉద్దేశంతోనే ప్రజలను సృష్టించి యజ్ఞ ఈ విధులను కూడా ఆయనే సృష్టించాడు అని చెప్తారు. అనేన ప్రసవిష్యర్థం ఏష ఓస్తిష్ట కాముడు, దీని వలన మీరు అభివృద్ధి పొందండి, ఇది మీకు కామధేనులాగే అవ్వాలి అని. తర్వాత ఎలా ఈ యజ్ఞల ద్వారా మనకి కోరికలు సిద్ధిస్తాయి, ఎలా అవి కామధేనులాగే పని చేస్తాయి అని దానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతో పరస్పరం భావయంత
శ్రేయ పరమవాప్స్యత. యజ్ఞం అంటే ఇక్కడ యజ్ఞం చేయడం ద్వారా దేవతలను మీరు తృప్తి చేయండి, వారికి సాటిస్ఫై చేయండి, అప్పుడు వారు కూడా మీకు మంచిది చేస్తారు అని చెప్తారు. అంటే పూర్వకాలంలో యజ్ఞాలు చేసినప్పుడు అప్పుడు ఆహుతి ఇచ్చేవారు. ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, ఇలా వాయవే స్వాహ, విభిన్న దేవతలకి ఆహుతి ఇస్తారు. వారు నమ్మేవారు వీరందరూ ఈ ప్రపంచంలో అంత సవ్యంగా జరగాలంటే సకాలానికి వాన కురసాలి, అన్ని నీళ్ళు అక్కడ అన్ని చోట్ల అంతా మంచిగా జరగాలి, ఎక్కడ క్షామమో ఇది ఉండకూడదు, అలా అతివృష్టి అనావృష్టి ఏమీ లేకుండా అంత మంచిగా బాగా ఉండాలంటే ఈ దేవతలు సాటిస్ఫై అయ్యాలి. దేవతలను ఎలా సాటిస్ఫై చేయాలంటే యజ్ఞ ద్వారా సాటిస్ఫై చేయాలి అని ఉంది. సో వారు ఇలా యజ్ఞాలు చేసి దేవతలను సాటిస్ఫై చేస్తే ఆ దేవతలు కూడా వారు మీకు ఏది కావాలో అంటే సకాలంలో వర్షాలు కురిసేటట్లు చేస్తారు, మిమ్మల్ని పోషిస్తారు. ఇలా అన్యోన్యంగా మీరు దేవతలను పోషిస్తారు, దేవతలు మిమ్మల్ని పోషిస్తారు. ఇలా అనేక సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ దేవాన్ భావయతానేన తే దేవా భావయంత పరస్పరం భావయంత. పరస్పరం మ్యూచువలీ మీరు దేవతలను సాటిస్ఫై చేయడం, దేవతలు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం, ఇలా చేయడం వలన శ్రేయ పరం అవాప్స్యత, పరమ శ్రేయస్సాన్ని మీరు పొందండి అని ఆ బ్రహ్మ అంటే సృష్టికర్త ప్రజాపతి అలా చెప్పాడు. అంతేకాదు చెప్తాడు, ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావిత తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేనైవ సహ. అదే ఐడియా ఇక్కడ కూడా కొనసాగించి చెప్తాడు. ఇష్టాన్ భోగాన్, మీకు ఏది కావాలో, ఏ భోగ వస్తువులు మీకు కావాలో అని అనుకుంటారో అవన్నిటినీ స్త్రీ పశు పుత్రాది ఏది కావాలి అనుకున్నా అన్నిటినీ దేవతలు మీకు ఇవ్వగలుగుతారు. ఎప్పుడు ఇస్తారు? యజ్ఞ భావిత, యజ్ఞం చేత సంభావించబడిన దేవతలు మీకు అన్ని భోగాలను ప్రదానిస్తారు. వారిచ్చిన దాన్ని మరి ఎలా అనుభవించాలి అది కూడా ఒక రూల్ ఉంది. ఇక్కడ చెప్తున్నారు, భుంజ తైర్దత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. తైహి దత్త అంటే వారి ద్వారా ఇచ్చిన దాన్ని వారికి మళ్ళీ మీరు రిటర్న్ చేయాలి. అంటే దేవతలు మీకు ఇచ్చారో, నాకు ఇచ్చారు కదా, నా కోసమే ఇచ్చారు, నేను భోగం చేసుకుంటాను నా కోసమని అనుకోకుండా మరలా వారికి ఇవ్వండి. అలా ఇచ్చి తరువాత మీరు తీసుకోండి. ఇలా చేయడం వలన మీకు మంచిది జరుగుతుంది. అలా చేయకుండా ఉంటే స్తేన ఏవ సహా అంటే మీరు చోరులాగే అయిపోతున్నారు, మీరు దొంగలాగే అయిపోతున్నారు. అంటే ఇచ్చినదన్నా దాచిపెట్టుకొని నేనే అనుభవించాలి, అన్నీ నా కోసమే అనుకోకుండా ఇక్కడ ఆ యజ్ఞాల పాత ఐడియా వదిలేసిన ఇప్పుడు భగవంతుడు మనకి ఏమి ఇస్తాడు, ఆ ఇచ్చిన దాన్ని నేను మాత్రం అనుభవించాలా, నేను ఇతరులకి పంచిపెట్టి అనుభవించాలా, ఇది మనం ఆలోచించాలి. అది అందరి కోసం మనం ఇచ్చి మనం చేయాలి. నా దేహేంద్రియాలను తృప్తిపరుచుకోవాలి అని దానిని నేను అనుభవిస్తే దేవధనాన్ని నేను అపహరించిన దొంగ లాంటి వాడు అవుతాను అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఒక కన్నడలో ఒక పాట ఉండేది, కెరెయ నీరను కెరెగే చెల్లి వరవ పడిదవరంతే. అంటే నది నీళ్ళు నీకు దాన్ని అక్కడే ఇవ్వు, భగవంతుడు ఏది ఇచ్చారో అది భగవంతుడికే సమర్పించు, అలా సమర్పించి నువ్వు మహాభాగ్యాన్ని పొందినట్టు మీరు ఉండండి అని దేవుడు ఇచ్చాడు. అందరికీ పంచిపెట్టి 10 మందికి నువ్వు దానిని స్వీకరించు. అంటే ఆ కాలంలో గృహస్థులకి విశేషంగా ఒక రుణం ఉంది అని అనుకునేవారు. మన జన్మించినప్పుడే మనకి పంచ రుణాలు ఉన్నాయి అంటారు. ఈ పంచ యజ్ఞలు చేసి దాని రుణాన్ని మనం శోధించాలి. ఏది అంటే ఋషి యజ్ఞ, ఋషులకు మనం రుణపడి ఉన్నాము, వారు శాస్త్రాలు రచించారు, అవంతా మనకి తెలుసుకోవాలి, చదవాలి. తర్వాత భూత యజ్ఞ, ప్రాణులందరూ మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నాయి, వారికి మనం ఏదో వాళ్ళకి ఆవులు ఇది కుక్కలు అన్నిటికీ మేము పెట్టాలి, మేమే తినడం అని కాదు వారికి ఇవ్వాలి. ఇంకా పితృయజ్ఞ, మన పితృలకి శ్రాద్ధ కర్మలు అలాంటిది వారికి సాటిస్ఫై అయ్యేట్లు చేయాలి. నృయజ్ఞ, మనం తోటి మానవులందరికీ మనకి ఏమైనా సాక్రిఫైస్ చేసి వారికి ఇవ్వాలి. తర్వాత దేవయజ్ఞ,
దేవతల వలన మనకి ఎన్నో సవ్యంగా జరుగుతున్నాయి, వారికి రిటర్న్ ఇవ్వాలి. ఇలా ఋషి యజ్ఞ, భూతయజ్ఞ, పితృయజ్ఞ, నృయజ్ఞ, దేవయజ్ఞ అని ఇలా పంచయజ్ఞలు అంటే మనకి 5 విధాల రుణాలు మనకి ఉన్నాయి. ఆ రుణాలను శోధించాలి అంటే మనం ఇలా ఉండాలి. గృహస్థులు ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఇలా చేయకుండా దొరికిన దానినంతా నేను సంచయం చేసుకొని నా కోసమే అన్నీ ఉంది అని చేస్తే నువ్వు దొంగలాగి అయిపోయావా. నీకు భగవంతుడే ఇచ్చాడు, అయినా నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు ఇస్తే అది నీకు మంచిది అవుతుంది అంటారు. అదే ఇంకా కొనసాగిస్తూ అంటారు, యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. ముందే చెప్పాను, ఏ పచంతి ఆత్మకారణాత్. నా కోసమని వంట చేసి నేను తింటే అది ఏమవుతుంది, దాని ఫలితం భుంజతే తే తు అఘం పాప. అఘం అంటే పాప, నేను పాపాత్మనైపోతాను, పాపాన్ని నేను భుజించాలి. నా కోసం మాత్రమని సెల్ఫిష్గా నేను అన్ని పనులు స్వార్థంతో అర్జించి నేనే ఎంజాయ్ చేస్తే భోగాల్ని, అది నాకు పాపానికి దారితీస్తుంది. అందుకే ఏం చేయాలి, సంతలు అంటే శ్రేష్ఠులు ఏం చేస్తారు, యజ్ఞశిష్టాశిన యజ్ఞం చేసిన తర్వాత అవశిష్టమైనది ఏమి ఉన్నదో దానిని స్వీకరిస్తారు. మనం యజ్ఞం చేసి అందరికీ ఇచ్చిన తర్వాత ఏది మిగిలిందో ఆ భస్మాన్ని మేము తిలకంగా పెట్టుకుంటాం, అది మనకి చాలా మంచిది అనుకుంటాం. అలా అందరికీ పంచి ఏది మిగిలిందో అది నేను తీసుకుంటే, అశిన అంటే ఫుడ్ అని, యజ్ఞ చేసిన తర్వాత మిగిలిన దానిని నేను తింటే అనుభవిస్తే అది ఏమవుతుంది, సర్వకిల్బిషై ముచ్యంతే, అన్ని పాపాల నుంచి నన్ను పారిచేస్తుంది. నేను పాపాలు నాకు ఇంకా అవదు అంటే అదే నేనే నా కోసమని చేస్తే మాత్రం అది ఆత్మకారణంగా చేస్తే అది పాపాలకే దారితీస్తుంది అని చెప్తున్నారు. దీనికి తర్వాత ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక చక్రాకారంగా అన్నీ జరుగుతుంది, ఒక సైక్లికల్గా అన్నీ ఉంది అని చెప్తారు. ఈ కర్మ మనం చేస్తున్నాం, కారణం నుంచి కర్మ, కార్యం నుంచి కర్మ. ఈ ప్రతి ఒక్కటి ఎలా ఈ ప్రపంచం ఉంది అంటే ఒకటి నుంచి ఒకటి ఆధారపడి ఉంది. మనం ఎవరు ఇండిపెండెంట్గా ఉండలేం. మరి ఎలా ఉంటాం, మనం ఎవరి మీద ఆధారపడి ఉంటాం, వారు ఇంకెవరి మీద ఆధారపడి, వారు ఇలా ఉంది, అన్నీ ఒకటికొకటి లింక్గా ఉంది. కానీ మనం ఒక్కరే ఇండివిజువల్గా ఎక్కడ లేము అని చెప్తున్నారు. దానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఇప్పుడు మనం ఎలా జీవించాలి అంటే అన్నం తినాలి, భోజనం చేయాలి. ఈ అన్నాద్భవంతి భూతాని, మన శరీరం ఎలా మనకి పెరుగుతుంది, ఎలా మన గ్రోత్ అంటే అన్నం ఫుడ్ తిని మనకి పెరుగుతుంది. ఫుడ్ మనకి చాలా ఎసెన్షియల్. కానీ ఈ అన్నం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పర్జన్యాద్ అన్న సంభవ. ఎప్పుడు వాన కురుస్తుందో ఆ వానతో ఈ సస్యాలు, ఈ ధాన్యాలు ఇవంతా అది మనకి ఆ మొలక వచ్చి అది ప్లాంట్స్ అయ్యి మనకి ఫుడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఆ వాన ద్వారా ఇది పెరుగుతాయి. కాబట్టి అది పర్జన్య అంటే మేఘాలు. ఈ వాన ద్వారా మేఘాలు వాన కురిస్తే అన్న సంభవ, అన్నం అనేది సృష్టి అవుతుంది. యజ్ఞాద్భవతి పర్జన్యం. అప్పుడు మేఘాలు సరైన కాలానికి వాన కురించాలంటే మనం ఏం చేయాలి, యజ్ఞ ఆచరణ చెయ్యి. దానివలన అప్పుడు ఆ బిలీఫ్ ఉండేది, యజ్ఞాదుల ద్వారా దేవతలను సంతుష్టంగా చేస్తే అప్పుడు కరెక్ట్ టైంకి అన్ని వానలంతా వస్తాయి. ఒక దేశంలో అన్నీ సమృద్ధంగా రామరాజ్యం ఉంటాం. ఎలా అంటే అన్ని సత్యవాన్ ఉంటారు, అంది మంచిగా. ఎందుకంటే అలా అందరూ సత్యపథంలో ఉన్నారు. కాలక్రమంగా అందరికీ అన్సెల్ఫిష్గా ఉంటారు, పరోపకారం చేస్తారు, యజ్ఞాలు ఆచరిస్తారు. అది రామరాజ్యం అని. అలా ఇలా యజ్ఞాద్భవతి పర్జన్య. ఈ పర్జన్యం అనేది మనకి రావాలి, కరెక్ట్ టైంకి మనకి అది వాన రావాలి అంటే యజ్ఞాలు మనం చేయాలి అని చెప్తున్నారు. యజ్ఞ కర్మ సముద్భవ. ఇక్కడ యజ్ఞ అనేది మనం ఎలా వచ్చింది అంటే కర్మ ద్వారా యజ్ఞం అనేది వచ్చింది అంటారు. సో ఇది అన్నీ ఒకటికొకటిగా లింక్గా ఉంది అని చూస్తాం. ప్రాణులన్నీ అన్నం తిని పుడుతున్నారు, వారు అవుతుంది. వర్షం వలన అన్నం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వర్షం అనేది యజ్ఞం వలన వస్తుంది. యజ్ఞం అనేది కర్మం నుంచి పుడుతుంది అంటే కర్మోద్భవ, కర్మ నుంచి అది యజ్ఞం వచ్చింది. అంటే ఇలా
సకాలంలో అన్నీ మనకి వాన వస్తే మనం సకాలంలో ఫుడ్ ప్రొడ్యూస్ అయితే అంటే ఒకటికొకటిగా లింక్ అయి ఎలా కనెక్టెడ్గా ఇలా ఉంది. అంటే మనం యజ్ఞం చేయడం అంత ఇంపార్టెంట్ అని చెప్తారు. అలా నమ్మకం ఉండేది. విధిపూర్వకంగా మనం ఆహుతి ఇస్తే యజ్ఞం నుంచి వెళ్ళిన అది సూర్యుడి దగ్గరికి వెళ్తుంది ఆహుతులు. ఆ సూర్యుడి వలన లేదా ఇంద్రుడి వలన వర్షం కలుగుతుంది, దాని నుంచి ప్రజలు సృష్టి పెడతారు అని మనుస్మృతిలో కూడా చెప్తారు. సో యజ్ఞ ఫలం అనేది అపూర్వం అంటారు. యజ్ఞం అనేది ఎలా వస్తుంది అంటే కర్మ వల్ల వస్తుంది. అంటే కర్మ వల్ల అంటే అర్థమేమి? యజ్ఞాన్ని ఆచరించాలంటే ఆచరించేవాడు అప్పుడు ఋత్విక్కులు యజమాని ఇవంతా సేరి మంత్రాలను చెప్పి ఆ నిప్పులో అగ్నిలో ఆహుతి వేసి చేస్తారు. అంటే అలా చేసేవారు ఒక కర్మ చేయాలి. యజ్ఞ అనేది అందుకు కర్మ సముద్భవ అంటారు. ఏమీ చేయకుండా యజ్ఞం అవ్వదు, ఒక పని కర్మ చేయాలి. అది మనం ప్రాచీన కాలం యజ్ఞం అని తీసుకున్నా అక్కడ ఋత్వికలు యజమానులు అంత మంత్రం చెప్పి ఉచ్చరించి ఆహుతి ఇచ్చేవారు. ఇక ఆధునిక కాలంలో అయినా మనము కర్మ ద్వారా నిస్వార్థ కర్మ ద్వారా యజ్ఞార్థంగా కర్మ ద్వారా చేయడం అని ఇప్పుడే ముందే చెప్పాము. అది యజ్ఞంగా అవుతుంది. సో యజ్ఞ అనేది కూడా కర్మ ద్వారా సంభవించింది. కర్మలు చేయడం ద్వారా యజ్ఞం అనేది వస్తుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ కర్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ నుంచి వచ్చింది అంటున్నారు. ఇక్కడ బ్రహ్మ అంటే వేదాలు అనే అర్థంలో చెప్తున్నారు. అంటే వేదాలలో కర్మకాండం జ్ఞానకాండం అని ఉంది. కర్మలు ఎలా చేయాలి అని డిస్క్రైబ్ చేశారు. ఏ కర్మ చేస్తే ఏ ఫలం, కర్తవ్య కర్మేమో విభిన్న విషయాలను చెప్పారు. అందువల్ల ఇక్కడ ఎప్పుడైతే ఇది మనం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ నుంచి వచ్చింది అంటే వేదాల నుంచి వచ్చింది అని అర్థంలో చెప్తారు. వేదాల్లో కర్మ ఎలా చేయాలి అని ప్రకటించింది. ప్రతి ఒక్కరికి విహిత కర్మం నిషిద్ధ కర్మం ఎంత వేదాలలో చెప్పబడాయి కాబట్టి అది కర్మ అనేది వేదాల నుంచి వచ్చింది అని అర్థం. బ్రహ్మ అక్షర సముద్భవం. ఇప్పుడు బ్రహ్మ అంటే మనం చెప్పాం ఒక అర్థం వేద. ఈ వేదాలు చెప్పినవాడు చతుర్ముఖ బ్రహ్మ అని తీసుకోండి. సగుణ బ్రహ్మ ఆయన వేదాలను చెప్పాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే నిర్గుణ బ్రహ్మ అక్షర బ్రహ్మ నుంచి సముద్భవించాడు. ఈ సగుణ బ్రహ్మ లిమిటెడ్. ఇది ఎవరి నుంచి వేదాలు వచ్చాయో, ఎవరి నోటి నుంచి శ్వాస ప్రశ్వాసలాగే వేదాలు వచ్చాయో ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కంటే హయ్యర్ అంటే అక్షర అంటే క్షరం లేనిది, అది అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మ అనేది హయ్యర్ స్టేజ్. దాని నుంచి క్షర అక్షర అంటారు. క్షర అంటే ఏది నాశం అవుతుంది, అక్షర అంటే నాశం లేనిది. అక్షర బ్రహ్మ నుంచి క్షర బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త ఇదంతా వచ్చింది అని అర్థం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అందువలన ఈ బ్రహ్మ అనేది సర్వత్రము ఉంది. ఆ యజ్ఞం అనేది కూడా బ్రహ్మలోనే ప్రతిష్ఠితంగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. దానికి తర్వాత ఇంకా ఇది మొత్తం ఒక చక్రం లాంటిది అని చెప్పాను. ఎలా లింక్ ఒకరికొకటి లింక్గా ఉంది అని చెప్పాను అని మీకు అర్థమైంది అనుకున్నాను. ఎక్కడి నుంచి అన్నం వచ్చింది ఎలా అంటే వాన నుంచి, మేఘాల నుంచి. మేఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి? యజ్ఞం నుంచి వచ్చింది. ఆ యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ ద్వారా వచ్చింది. కర్మం ఎక్కడి నుంచి? బ్రహ్మ అంటే ఆయన వేదాలు చెప్పాడు. అది ఎక్కడి నుంచి? అక్షర బ్రహ్మ నుంచి వచ్చింది. ఇలా ఒక లింక్గా అన్నీ ఒకటి ఉంది. దీనికి చక్ర అని చెప్తున్నారు. ఒక సైక్లికల్గా అన్నీ జరుగుతుంది. ఏవం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతిహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థస జీవతి. అంటే ఈ జగచ్చక్రం తిరుగుతూ ఉండాలి అంటే కర్మ, మనం కర్మ ఆచరిస్తాము, దాని వలన ఒకటి లింక్ అయి ఉంటుంది. ఈ కర్మాధికారి అయిన వాడు, ఎవరికి కర్మలైందే అధికారం, వారు నియమితంగా సరిగా కర్మ చేయాలి. అలా చేయకపోతే ఈ కర్మచక్రంలో బ్రేక్ వచ్చేస్తుంది. ఎవరు ధాన్యాలు మీది నాటాలి, వారు చేయలేదు, కృషికలు పని చేయలేదు, అవలేదు, అలా అప్పుడు వాన రాలేదు సరిగా, ఒకటికొకటిగా అలా అయిపోతుంది. ఒక్క పని ఒకరు చేయకుండా ఒకటి సరిగా రాదు, యజ్ఞాన్ని ఆచరించలేదు, అలా
అలా చేస్తే ఈ జగచ్చక్రం అనేది కంటిన్యూస్గా తిరగాలంటే మనం యజ్ఞార్థంగా కర్మం చేస్తూ ఉన్నప్పుడే అది ఒక సైక్లికల్ వేతో. నేను వేరే వాళ్ళకి ఇచ్చి తీసుకోవడం అంటే అన్నీ నేనే తీసుకొని సెల్ఫిష్గా ఉన్నా, నేను ఇస్తాను నాకు రిటర్న్ వస్తుంది, ఇస్తాను రిటర్న్ వస్తుంది, ఇలా ఈ చక్రం తిరుగుతుంది. నువ్వు కర్మ చేస్తావో దాని ఫలం ఇలా అది చక్రంగా సైక్లికల్గా ఉంది అని చెప్తున్నారు. సో ఇది మనము ఇలా ఎవరు చేయరో అఘాయురింద్రియా, ఈ చక్రాన్ని ఎవరు అనుసరించరో, ఎవరు బ్రేక్ చేస్తారో అంటే సెల్ఫిష్గా తన కోసమే అని పని చేస్తారో అటువంటి వాడు మోఘం పార్థస జీవితి, వారి జీవితమే వృథా అయిపోతుంది. మన జీవితం ఎందుకు వచ్చింది అంటే మనం ఆధ్యాత్మిక ఉన్నతి పొంది మోక్షం సాధించాలి. అది అవ్వకుండా సెల్ఫిష్గా మన జీవం ఒక పశువులాగే మనం జీవించినట్లు అయిపోతుంది. అఘాయురింద్రియారామం, అఘ అంటే పాప జీవితం అయిపోతుంది. ఇంద్రియ ఎంజాయ్మెంట్లోనే భోగంలోనే మన జీవితం అంతా గడిచిపోతుంది. ఇలా సెల్ఫిష్గా ఉన్న వాళ్ళ జీవితం వృథా అయిపోతుంది. అలాంటి వాళ్ళు మరలా జన్మం ఎత్తునే ఉంటారు. అంటే ఎవరైతే నేను దీనిని అధిగమించిపోవాలి అనుకుంటామో ఇది మొదట కర్మాన్ని సరిగా చేయాలి. కర్మ అకర్మంగా ఉండకూడదు. కర్మలు చేస్తూ కర్మ నుంచి మనం బయటికి రావాల్సి ఉంటుంది. యస్త్వాత్మరతిరే. అయితే ఇంతవరకు మనం చెప్పింది ఎవరి కోసం అంటే ఎవరు కర్మలయందు అధికారులో వారి కోసం చెప్తాం. ఇప్పుడు అది ఎవరు జ్ఞాన అధికారిలో, ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని పొందరో, జ్ఞాననిష్ట ఎవరికి ఉందో, నివృత్తి మార్గం ఉందో వాళ్ళ పథమే కొంచెం వేరేగా ఉంది. వాళ్ళ విషయాన్ని చెప్తాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అంటే ఈ కర్మ అనేది అందరికీ కర్మ చేయాలా, ప్రతి ఒక్కరు చేయాలా, ఎంతవరకు చేయాలి, కర్మల అధికారి ఎవరు అంటే మన కర్మ ప్రతి ఒక్కరు, అది ఈ ప్రశ్న మనందరికీ వస్తుంది. నేను దేనికి అధికారి, కర్మ చేయడానికి అధికారినా వదలడానికి అధికారినా, అంటే ఎంతవరకు చేయాలి అనే ప్రశ్నకి ఇక్కడ ఎవరైతే జ్ఞాన మార్గానికి అర్హత కలిగిన వాడో వారి గురించి ఇక్కడ చెప్తారు. యస్తు ఆత్మరతిరేవ, ఆత్మలో రతి, ఆత్మలో ఆనందం, తనలోనే ఆనందం. అంటే సాధారణ వ్యక్తులు ఎలా ఉంటారు, విషయ వస్తువుల వలన వారికి ఆనందం కలుగుతుంది. ఈ విషయ వస్తువులను అనుభవించినప్పుడే మనకి రూపరస గంధ శబ్దస్పర్శ ఈ బయట జగత్తు నుంచి మనకి ఆనందం కలుగుతుంది. కానీ ఇటువంటి జ్ఞాననిష్ట కలిగిన వాళ్ళకి బయట ఏ వస్తువు అవసరం లేదు. తనలోనే ఆత్మరతి, ఆత్మతృప్త, తనలోనే తృప్తి. బయట వెళ్ళి ఇది అది ఏదో వస్తువుని పొంది తృప్తి అని కాదు, నాలోనే అన్నీ ఉన్నది, నేను ఎక్కడ బయట వెతకడం అవసరమే లేదు, ఆ పరబ్రహ్మతత్వం నాలోనే ఉంది. ఆత్మరతి, ఆత్మలోనే తృప్తి. తర్వాత ఆత్మన్యేవ చ సంతుష్ట, ఆత్మలోనే సంతుష్టి. ఇంకా ఇలా ఆత్మలోనే రతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టి, సంపూర్ణంగా నాకు తృప్తి, ఇంకా ఏదీ నేకి అవసరమే లేదు, ఆత్మ జ్ఞానం ఒకటే కావాలి అనుకునే జ్ఞాననిష్ఠులకి, నివృత్త మార్గ అధికారి వారికి తస్య కార్యం న విద్యతే, వారికి ఏ కర్మ చేసే అవసరం లేదు. అంటే ఆ స్టేట్కి మనం చేరుకున్నామా మమ్మల్ని ప్రశ్నించుకోవాలి. అంతవరకు మనం కర్మ చేయాలి, కర్మ అధికారి మనం తెలుసుకోవాలి. అర్జునుడు అనుకున్నాడు ఇప్పుడే నేను కర్మ త్యజించడానికి అధికారి అయిపోయాను. అలా నువ్వు కాదు, నువ్వు ఇప్పుడే ఆత్మతుష్టుడు ఆత్మరతి అయిపోలేదు, కాబట్టి నీకు ఇప్పుడు పని చేయాలి. ఇలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ కర్మ నీకు ఇంకా అవసరం ఉంది, నీకు ఆ స్టేట్కి నువ్వు ఇంకా వెళ్ళలేదు అని. సాంఖ్యులు ఎవరికి ఆత్మదే తృప్తి ఉందో వాళ్ళకి మాత్రం అది సరిపోతుంది. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ. ఇక్కడి నుంచి ఆ కర్మయోగులు ఎవరు హయ్యెస్ట్ జ్ఞాన మార్గానికి అర్హత ఉండడానికి గురించి ఎక్కువగా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. వాళ్ళు ఏం చేయాలి అంటే అలా ఉంది. అటువంటి వారికి కర్మ చేయడము చేయక మానడము రెండు ఒకటే. నైవ తస్య కృతేన అర్థ నా అకృతేన ఇహ కశ్చన. ఇహ అంటే ఈ ప్రపంచంలో, కృతేన అంటే ఏదో ఒక కర్మ చేయడం వలన,
అకృతేన అంటే కర్మం చేయకుండా మానడం వలన, నా ఏవ దేని వలన కూడా వారికి లాసు గెయిన్ ఏమీ లేదు. కృతేన అంటే ఏదో కర్మం చేశాను, ఏదో ఒక నాకు ఫలప్రాప్తి కావాలి, అది వారికి లేదు. ఈ కర్మ చేయకుండా ఉంటే నాకేమో రాదు, ఏదో మిస్ అయిపోతాను, అది కూడా లేదు. కర్మ చేయడం వలన పొందడానికి ఏం లేదు, చేయలేదు అనే వారికి లాస్ అనేది కూడా రెండూ కూడా లేదు అని చెప్తున్నారు. అది అందువలన వారికి కర్మ చేయడం ప్రయోజనం లేదు, మానడంలో వారికి ఏమీ లాస్ లేదు, ప్రత్యవాయు అనేది లేదు. ఏమైనా నెగటివ్ ఎఫెక్ట్ వస్తుందా, నేను కర్మ చేయలేదు కాబట్టి నాకేమైనా బ్యాడ్ రిజల్ట్స్ వస్తుందా, నేను కర్తవ్య కర్మ చేయలేదు కదా నాకు పాపం వస్తుంది, నేను తప్పు చేస్తున్నాను, ఇలాంటి ప్రశ్నలు కర్మ యందు అధికారం ఉన్న వాళ్ళకే వస్తుంది. ఎవరు కర్మ దానిని దాటిపోయారో, మించిపోయారో, ఈ జ్ఞాననిష్టకు చేరుకున్న వారు, వారికి కర్మ చేయడం వలన కానీ మానడం వలన కానీ ప్రయోజనము లేదు, లాసు లేదు అని చెప్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి బ్రహ్మ నుంచి బండ వరకు అంటే ఒక స్థావరం వరకు సర్వభూతాల్లో ఆత్మ దర్శన ఎవరు చేస్తారో అటువంటి వాళ్ళకి ఇది, వారు ఆత్మని మాత్రమే ఆశ్రయిస్తారు, ఇంకా దేనిని కూడా వారు ఆశ్రయించరు. అటువంటి వాళ్ళకి ఇది అవసరం లేదు. తస్య కార్యం న విద్యతే అన్నారు. కశ్చిత్ అర్థవ్యపాశ్రయ, వారు దేనిని మీద ఆశ్రయించి ఉండరు. సాధారణ వ్యక్తులు మనం ఎంతోమందిని మనం ఆశ్రయిస్తాం. మనకి ఫుడ్ కావాలంటే ఎవరినో ఆశ్రయిస్తాము, మనకి చదవడానికి ఆశ్రయిస్తాం, ఒక్కొక్క విషయాలకి చిన్నప్పుడు మనం మాతాపితృలను, తర్వాత స్కూల్లో టీచర్స్ని, తర్వాత భర్తని, తర్వాత మా పిల్లల్ని, ఎంతోమందికి మనం ఆశ్రయించి, మన బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, ఎన్నో ఆశ్రయించి మన జీవితం మనం గడుపుతున్నాం. ఇటువంటి వాళ్ళు ఆత్మతృప్తుల వాళ్ళకి కశ్చిత్ అర్థవ్యపాశ్రయ లేదు, వారికి ఏమాత్రం అర్థవ్యపాశ్రయం అంటే దేని మీద ఆధారపడి వారు ఉండరు. వారికి ఆత్మలోనే తృప్తి, ఆత్మలోనే సంతృష్టి, ఆత్మలోనే రతి. కాబట్టి వారు చేసినా చేయకపోయినా ఏమీ అవదు. సో సర్వభూతేషు, ఏ వ్యక్తి నుంచి ఏ ప్రాణి నుంచి వారు ఏమీ ఆశించరు. ఎవ్వరి మీద వారు కించిత్ మాత్రం కశ్చిత్ మరి కొంచెము కూడా వారు ఆధారపడి వారి జీవితం లేదు, సంపూర్ణ స్వతంత్రంగా ఉన్నారు. ఆత్మ మీదే వారి ఆధారితంగా ఉన్న వారి జీవితం. అలాంటి వాడు వారికి కర్మ న విద్యతే, వారు చేయడం అవసరం లేదు. తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అందువలన ఎలా కర్మ చేయాలి, ఆసక్తుడవై కర్మ చేయాలి, సతతం ఎప్పుడూ చేయాలి. కొంత ఫర్ షార్ట్ టైం చేశాను తర్వాత మానేశాను అలా కాదు, ఎప్పుడూ అనవర్తము కర్మ చేస్తూనే ఉండాలి, ఆసక్తి లేకుండా చేయాలి. ఎందుకంటే ఆసక్త హి ఆచరన్ కర్మ పరం ఆప్నోతి పురుష. ఇలా కర్మ చేసినప్పుడే పరం అంటే పరం ప్రాప్తి అంటే మోక్ష లాభం ఆయనకి పురుషార్థం అనేది లభిస్తుంది. ధర్మ అర్థ కామ మోక్ష అని 4 పురుషార్థాలు ఉన్నాయి. మనం ధార్మిక మార్గంలో ఉంటే ఈ జగత్తులో ఉంటే మనకి ధర్మ అర్థ కామ వరకు సిద్ధిస్తుంది. అయితే ఎప్పుడు ఇలా కర్మ చేస్తామో అప్పుడు మోక్షము కూడా మనకి లభించే ఛాన్స్ ఉన్నది అని చెప్తున్నారు. సో ఎక్కడ కూడా డిపెండ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి అసక్తంగా కర్మ చేస్తే నీకు పరం ప్రాప్తి అనేది నీకు ఈ కర్మ మార్గం తర్వాతనే నువ్వు ఆ హైయెస్ట్ గ్రాడ్యువల్గా నువ్వు చేరుకోగలుగుతావు. ఇంకా కారణాలు చెప్తాడు ఎందుకు కర్మ చేయవలసి ఉన్నది. దానికి ఇంకా ఫర్దర్ తన మాటని శ్రీకృష్ణుడు ప్రూఫ్ ఇస్తాడు. నువ్వు కర్మ చేయవలసిందే, ఎందుకు ఇంకా కారణాలు చెప్తున్నాను అంటే గతంలో పూర్వకాలంలో చాలామంది శ్రేష్ఠులు కర్మ చేసే సిద్ధి లాభాన్ని పొందారు. వాళ్ళు ఎగ్జాంపుల్ చూపించి వెళ్ళారు కాబట్టి అలాగే చేయడం నీకు కూడా మంచిది అని చెప్తారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదేయ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అంటే జనక, అశ్వపతి మొదలైన ఎందరో మహారాజులు చక్రవర్తులు ముందు ఉండేవారు. వారు కర్మ మార్గం ద్వారానే సంసిద్ధిని పొందగలిగారు అని చెప్తారు. ఇక్కడ కర్మ మార్గం ద్వారానే సంసిద్ధి పొందగలిగారు. ఇది కొంచెం శంకరాచార్యుల దృష్టిలో కాదు, శంకరాచార్యులు
ఇది స్వామీజీ వివేకానంద చెప్తారు, ఇది ప్రూఫ్, కర్మం ద్వారానే మనం అయిపోతుంది అని ఇక్కడ చెప్పాడు కదా కృష్ణుడు. అలా శంకరాచార్యులు దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేయరు. కర్మణైవ హి సంసిద్ధి. ఇక్కడ సంసిద్ధి అంటే ఏమిటి అంటే ఆయన చెప్తారు, వీరు కర్మ ద్వారా సమ్యక్ దర్శనం కలిగి కర్మ మానేసి తర్వాత వారికి మోక్షం లభించింది అంటారు. అంటే ఆయనకి కర్మ ద్వారా డైరెక్ట్గా ఎప్పుడు మోక్షం కలగదు. శంకరాచార్యుల దృష్టితో కర్మ మార్గం ద్వారానే కలగదు. అందుకే ఆయన ఏం చెప్తారు, కర్మ ద్వారా మోక్షం అంటే ఏమి, కర్మలు ఆచరిస్తూ నిష్కామ కర్మలు ఆసక్తులై కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పుడు సమ్యక్ దర్శనం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు నువ్వు కర్మ మానేసి అప్పుడు నీకు మోక్షం అని చెప్తారు. లేదా ఇంకో ఎక్స్ప్లెనేషను, సంసిద్ధి అంటే అదే ఇప్పుడు నీకు సత్వ రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటేమో నువ్వు కర్మ ద్వారా అంటే అది కర్మం తర్వాత చివరికి మానాలి, మైండ్ ప్యూరిఫై అవుతుంది కదా. నిష్కామ కర్మం చేయడం వలన సత్వశుద్ధి కొరకు కర్మం ఆచరించి క్రమంగా మోక్షాన్ని సాధిస్తారు. దానికి సంసిద్ధి అంటున్నారు. సత్వశుద్ధి కోసం కర్మ చేస్తావు, అలా చేసిన కర్మలు ఆచరిస్తూ క్రమంగా మోక్షాన్ని మేము సంసిద్ధిని పొందుతాం అలా చెప్తారు. లేదా సమ్యక్ దర్శన తరువాత కలిగిన తరువాత కూడా వారు ఎలా పని చేస్తారంటే వారు ఇతరుల కోసం చేస్తారు. అప్పుడు లోక సంగ్రహ అనే కారణాన్ని ఇస్తారు. సమ్యక్ దర్శనం చేసిన తర్వాత నాకు బ్రహ్మజ్ఞానం కలిగిపోయింది, ఇంకా నాకు కర్మ చేయడం అవసరం లేదు కదా, నేను ఎందుకు చేయాలంటే అయినా నీ కోసం కాకుండా ఉన్న లోక సంగ్రహం ఏవా అపి సంపశ్యన్. లోక సంగ్రహం అంటే ఇతరులకు దారి చూపించడానికి. అందరూ మీరు సత్పథంలో అసత్పథ నివృత్తి, సత్పథే ప్రవృత్తి, ఇది లోక సంగ్రహం అని చెప్తారు. అసత్పథంలో ఉండే వాళ్ళకి అలా వెళ్ళకూడదు అని చెప్పి ఇది సత్పథం, ఇలా వెళ్ళు అని దారి చూపించడమే లోక సంగ్రహం. దీనికోసమైనా నువ్వు చేయాలి. అంటే నువ్వు కర్మ చేయకుండా ఉంటే వారు కూడా అలాగ అయిపోతారు కదా, అందుకోసం అది అసత్పథం అయిపోతుంది. అందుకోసం చేసే చూపించాలి. జనకాదులు ఎలా వారు రెండు విధాలుగా, ఒకటేమో వారు కర్మలు చేసి చిత్తశుద్ధి పొంది తరువాత వారు మోక్షం సాధించారు సంసిద్ధి అనే అర్థంతో, లేదా వారు కర్మ ద్వారా వారికి సమ్యక్ దర్శనం కలిగిన తరువాత కూడా లోక సంగ్రహం కోసం వారు కర్మలు చేస్తూ ఉన్నారు. అలా అది చివరికి కర్మ మానేయాలి. ఇప్పుడు మానలేదు. ఎందుకు మానలేదు అంటే వారికి తమ కోసం అవసరం లేదు, లోక సంగ్రహం అవసరం ఉంది. దానికోసం వారు సమ్యక్ దర్శనం కలిగిన తర్వాత కూడా పని చేస్తారు. ఎందుకంటే అది అప్పుడు ఇతరుల కోసం అని అర్థంలో ఎట్లా చెప్తున్నారు. ఇక్కడ మరలా కంటిన్యూ చేస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేరో ఇతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్థదనువర్తితే. ఇంకా ఎలా గొప్పవాళ్ళు చేస్తాడో దానిని మేము ఫాలో. లీడర్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. లీడర్ తప్పు చేస్తే అందరూ తప్పు చేస్తారు. లీడర్కి ఫస్ట్ తన జీవితంలో ప్రూవ్ చేయాలి, ఇది మార్గం, ఇలా చేయి. ఆయనే తప్పులు చేస్తుంటే ఇంకా మొత్తం రాష్ట్రంలో అంతా అరాజకతనే వస్తుంది. అలా ఇక్కడ ఎవరు లీడర్ అవ్వాలో, ఎవరు హయ్యెస్ట్ సంతులో వారు శ్రేష్ఠులైనవారు యత్ ఆచరతి, ఎలా ఆచరిస్తారో ఇతరో జనాహ తత్తత్ ఏవ, అలాగలాగానే ఇతరో జనులు కూడా ఆచరిస్తారు. వారు యత్ ప్రమాణం దేనిని ప్రూవ్ చేస్తారో ఇది సరి, ఇది చేయాలి, అదే లోక తత్ అనువర్తతే, దానినే ఇతరులు కూడా అది అనుసరిస్తారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్జునుడికి ప్రశ్న రావచ్చు, లోక సంగ్రహం ఉంది నువ్వు చెప్పావు, నేనెందుకు లోక సంగ్రహం చేయాలి? నేను అందరికీ పథం చూపించే అవసరం ఏంటి? నా బ్రహ్మజ్ఞానం పొందుతాను చాలు, అందరికీ నేను మార్గం చూపించే ప్రయోజనం ఉందా, అవసరం ఉందా అని అంటే, అందుకే ఇక్కడ చెప్తున్నారు, నువ్వు ఏం చేస్తావు? నువ్వు సమాజంలో ఒక లీడర్ లాగే ఉన్నావు, గొప్పవాడు. అర్జునుడు అంటే ఒక శ్రేష్ఠ పొజిషన్ ఉంది, ఆయన చేసిన దాన్ని మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. అందుకోసం నువ్వు ఎగ్జాంపుల్గా అయినా నువ్వు చేయాలి. నీకోసం నీకు బ్రహ్మజ్ఞానం అయిపోయింది, నీకు అవసరం లేదు అనుకో, అది అయిపోయిన తర్వాత కూడా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే జనకాదులు అలా చేశారు, వారికి సంసిద్ధి కలిగిన తర్వాత కూడా ఇతరుల కోసం చేశారు అనే అర్థంలో ఇక్కడ చెప్తారు.
సో యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం, వారు దేనిని ప్రమాణంగా చూపించారో దానినే ఇతరులు అందరూ కూడా ప్రమాణంగా తీసుకొని వారు కూడా చెప్తారు. ఇది లౌకికంగా వైదికంగా ఏ పనులే అయినా సరే వారు చూపించిన దాన్ని ఇతరులు ఫాలో అవుతారు అని. నమే అంతేకాదు, నువ్వు ఇవన్నీ కూడా నీకు నచ్చకపోయినా నేనే ఎగ్జాంపుల్గా ఉన్నాను చూడు, నేను ఎలా చేసి నీకు చూపి, నాకేం కావాలి ఇవన్నీ పనులు, నేను నిత్య శుద్ధ ముక్త ఆత్మ, భగవంతుడు సాక్షాత్ ఆయన శ్రీకృష్ణుడి రూపంలో అవతారాన్ని ఎత్తి వచ్చాడు. అయినా పని చేసే అవసరం ఏమీ లేదు, అయినా నేను చేస్తున్నాను. నహి పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం భర్త ఏవిచ కర్మణి. ఓ పార్థ, ఈ జగత్తులో కర్తవ్యం అనేది నాకు లేదు. త్రిషు లోకేషు స్వర్గమర్త్య పాతాళ, ఈ 3 జగత్తులో నాకు ఇది కర్తవ్యం చేయాలి అని లేదు. ఎందుకంటే ఆయన సాధారణ మనుషులు మనం ఎందుకు జన్మిస్తామంటే మనమందరూ కర్మఫలం ద్వారా జన్మించాం. ఈశ్వరుడు కర్మఫలం ద్వారా జన్మించలేదు. ఆయనకి కర్మ అనేది బ్యాలెన్స్ ఏం లేదు. ఆయన ఇచ్ఛా మాత్రంతో మన అందరికీ దారి చూపించడానికి అనుగ్రహించడానికి జన్మించాడు, కానీ ఆయనకి అది ప్రయోజనమే లేదు. కర్మ ఫలం ద్వారా మనం జన్మిస్తే మనకు పని చేయాలి, లేదా మార్గం లేదు. ఆయనకి అలా లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు, ఈ జగత్తులో కానీ స్వర్గంలో కానీ పాతాళంలో కానీ నాకు ఏ మాత్రం కర్తవ్యం అనేది లేదు. నానవాప్తవ్యం అవాప్తవ్యం, నాకు దాని ద్వారా ఏదైనా పొందవలసినది ప్రాప్తవ్యము లేదు, నష్టం పోయేది ఏమి లేదు. ఈ కర్మాను చేసి పొందనిది కానీ పొందదగినది కానీ ఏది లేదు. అందువలన అయినా నేను పని చేస్తూనే ఉన్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే, యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్తమాను వర్తంతే మనుష్యాపాత సరుషం. నేను పని చేయకుండా ఊరికే కూర్చున్నానంటే అందరూ నన్ను ఫాలో అవుతారు. నన్ను చూసి ఓ శ్రీకృష్ణుడు చేయలేదు కదా, మనం ఎందుకు చేయాలి, ఆయన మనం అనుసరిస్తాము అని అనుకుంటాం. ఆయన ఎగ్జాంపుల్ అని మనం తెచ్చుకుంటాం. అందుకే యది హి అహం న వర్తేయం, నేను చేయకపోతే అతంద్రిత అంటే నిద్ర లేకుండా విశ్రామం లేకుండా అనలసంగా, తంద్ర అంటే నిద్రపోవడం, ఈ అతంద్రిత అంటే కంటిన్యూస్గా అనవరతం కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా డే అండ్ నైట్ నేను పని చేస్తున్నాను. ఎందుకు, నాకేం ప్రయోజనం ఉంది? నేను చేయకపోతే మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః, మనుషులందరూ మానవులందరూ సర్వశ అంటే ఇన్ ఎవ్రీవే అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చూపించాడు కదా, మనం అలాగే చేస్తాం. మనం ఎందుకు వేరేగా, ఆయన ఎందుకు చూపించలేదు, మనకి వేరే రాస్తా చూపించవలసింది అని అనుకుంటాం. ఆయన చూపించలేదు అంటే మనం అది చేయలేము. అందుకోసం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ, నన్నే అందరూ అనుసరిస్తారు. అందువలన నేను కర్మలు ఆచరించాలి అని చెప్తున్నాడు. నేను అలసిపోకుండా ఎప్పుడు కర్మలు ఆచరించకుండా ఉంటే ఇతరులు కూడా శ్రేష్ఠుడైన నన్ను ఫాలో అవుతారు అని. ఇప్పుడు ఆయన అర్జునుడు అడగొచ్చు, సరే నిన్ను అందరూ అనుసరిస్తే ఏమవుతుంది అంటే చెప్తాడు, నేను అందరిని ఉద్ధరించడానికి జన్మించాను, నేను ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుంది? ఉత్సీదే యురిమే లోక నకుర్యాం కర్మచేదం సంకరత్త కర్తాశ్యాం ఉపహన్యామిమా ప్రజా. నేను ఈ లోకాన్ని మన ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి జన్మాను. ఈ లోకాన్ని నాశనం చేయడానికి నేను జన్మించలేదు. అందరిని ఉద్ధరించాలి, అధర్మాన్ని తగ్గించాలి, ధర్మాన్ని పెంచాలి, ఈ భావంతో నేను జన్మించాను. కానీ నేను కర్మ ఆచరించకపోతే ఏమవుతుంది? ఈ లోకాలంతా నశించిపోతాయి. నన్ను చూసి వారు కర్మ చేయకుండా అందరూ నశించిపోతారు. సంకర అంటే వర్ణ సంకర అంటే ఒక సమాజంలో ఒక గొప్ప విశృంఖల సృష్టి అయిపోతుంది. ఎవరు ఎవరిని ఫాలో చేయరు, ఇష్టం అందట్లో ఒక అరాజకతలాగే అయిపోతుంది. దీనికి నేను కారణమవుతాను. ప్రజానాశనం దానికి నేను ప్రజలను ఉద్ధరించడానికి జన్మించడం నేను వారి నాశనానికి కారణమైపోతాను. అనుగ్రహించడానికి బదులు వారికి నాశనం చేసినట్లు అయిపోతాను. అలా నేను చేయరాదు. నేను సాక్షాత్ భగవంతుడు అందరికీ సహాయం చేయడానికి మార్గం చూపించడానికి వచ్చాను. నాకు ప్రయోజనం ఉన్నా లేకున్నా
నేను వారికి మార్గం చూపించాలి. కనుక నువ్వు కూడా నీవు కృతార్థులు పోయినా ఇప్పుడేమో కృతార్థులు అవ్వలేదు, నువ్వు ఇంకా బ్రహ్మజ్ఞానం కలగలేదు, నీకు కర్మ మార్గైంది అధికారి. బై ఛాన్స్ నీకు కృతార్థులు అయిపోయావు అనుకో, అప్పుడు కూడా నీ కొరకు కాకపోయినా ఇతరుల కొరకు నీవు చేయవలసి ఉంటుంది అని తెలుసుకో. నీ కోసం అవసరం లేకపోవచ్చు, కానీ వేరే వాళ్ళ కోసం నువ్వు చేయాలి. అంటే ఇలా కర్మ నువ్వు చేయవలసిందే. దీనికి విభిన్న ప్రూఫ్ ఇస్తాడు కృష్ణుడు. ఎందుకు క్షత్రియుడై నువ్వు కర్మ చేయక తప్పదు, నువ్వు చేయవలసిందే, నువ్వు చేయకపోతే చాలా ఒక గొప్ప నీకు నష్టం పోతావు, జగత్తులో కూడా అన్ని నష్టం పోతుంది అని అది విభిన్న ప్రూఫ్స్ ఇచ్చి తన మాటలను ఇక్కడ ఆయన ప్రూవ్ చేశాడు. ఇంతవరకు ఈరోజు 24 శ్లోకాస్ అయింది. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.